రోజుకొకటే అన్న సభాధ్యక్షులు చిరంజీవులు సార్, తర్వాత తెగిస్తే తీన్మార్ మల్లన్న, చిరంజీవులన్న అన్న అందరికి కూడా సభకు వేదికకు అందరికీ ఉద్యమాభివందనాలు. ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, కానీ తీసుకోక తప్పడం లేదు. నాకు వేదికల మీద మాట్లాడే అలవాటు ఎక్కువ లేదు, మాట్లాడాలన్న కోరిక లేదు. కనుక అక్కడ కూర్చున్నా మల్లన్ననేమో స్టేజ్ మీదకి పిలిపించింది. జనరల్గా రాస్తుంటే పత్రికలలో. సరే, ఇక్కడ పంచాయతీ ఎన్నికలు సబ్జెక్టు చెప్పుకోవడం అయితే చాలా ఉంటుంది కాబట్టి పంచాయతీ ఎన్నికలు, బీసీల పాత్ర అనే దాని మీద ఇప్పటి వరకు రాని అంశాలని మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నా. సోదరులారా, ఇక్కడ సర్పంచ్, జెడ్పీటీసీ స్థానికల ఎన్నికలలో పోటీ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేయి లేపండి. రైట్, వాము చాలా మంది లేపిండ్రు. మిగతా వాళ్ళందరూ కూడా గెలిపించేవాళ్ళు. కనుక నేను స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాత్రమే ఆమరణ నిరాహార దీక్ష చేసిన. స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాత్రమే. మనకు తెలియకుండానే ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రాసెస్ మొదలుపెట్టినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను, మాకు ఇక్కడ కుమార్ గాడ్గే ఉన్నాడు, ఆయన, తర్వాత ఇంకో జక్కని సంజయ్, తీన్మార్ మల్లన్న మాకు అండగా ఉన్నాడు, చిరంజీవులు సార్ అండగా ఉన్నాడు. మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. సరే, ఏదేమైనా తమ స్థాయిల్లో పోరాటాల వల్ల, ఇవాళ మనందరి పోరాటం వల్ల ఈ ప్రభుత్వము కులగణన చేసింది. రేపు మాపో రిజల్ట్ వస్తుంది. 55% ఇవాళ మనకు ఉన్నది అనేది పరోక్షంగా తెలుస్తున్న పరిస్థితున్నది. సార్ చెప్పిన ఇంతకుముందు ఈ నెల ఎండింగో లేదా ఫిబ్రవరిలోనో మార్చిలోనో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇది అర్జెంటుగా తీసుకున్న నిర్ణయం. జస్ట్ వారం రోజులల్లా. మళ్ళా నేను చేసిండు, నాకు అసలు ఫోన్లు ఎక్కువ మాట్లాడడం అలవాట్లేదు. తీసుకుపోయాడు, నా నంబర్ ఇవ్వగానే ఇక ఫోన్ల మీద ఫోన్లు స్టార్ట్ అయ్యాయి నాకు. సో మిత్రులారా, ఇవాళ అసలు విషయానికి వస్తా. సర్పంచ్ ఎన్నికలు నేను సాయుధ పోరాటంలో ఉన్నోని. ఆ చిరంజీవి అంటాడు ఆ సినిమాలో, నాకు గంజి తెలుసు బెంజి తెలుసు అని. మాకు సాయుధ పోరాటం తెలుసు, ఎన్నికల పోరాటం తెలుసు, గాంధీ పోరాటం కూడా తెలుసు. ఎందుకంటే నేను సిరిసిల్లలో చదువుకున్నా. అక్కడ మాకు ఎన్వి కృష్ణయ్య, తర్వాత అనేక మంది స్థానిక సర్పంచులు వాళ్ళందరినీ గెలిపిస్తుంటే ఆ సందర్భంలో నేనున్నా అక్కడ. కనుక గ్రామాలలో జనరల్గా ఏం సమస్య వస్తుందంటే, ఒక గ్రామంలో ఇవాళ నిన్న మొన్న కవిత కూడా వచ్చి మాట్లాడింది. సరే, ఇవాళ ఏమైతే తర్వాత విషయం, కానీ ఒకరి మీద ఒకరు పొలిటికల్గా విరుచుపడుకుంటూ ఒక బీసీనేమో కాంగ్రెస్ వాళ్ళు నిలబడతారు, ఒక బీసీనేమో బీఆర్ఎస్, ఇంకో బీసీని బీజేపీ. ఎందుకంటే బీసీ వాదం వచ్చింది. ఇక అగ్రకులాలు నిలబెడితే గెలవరు కనుక ముగ్గురిని నిలబెట్టి అన్రిజర్వ్డ్ స్థానాలలో ఒకరిని రెడ్డివాడు ఎవడో ఇండిపెండెంట్ వేసిండు అనుకో, కథం అయిపోయా. మనకు ఆ ఒక్కడికి పడితే మనలకు ఓట్లు చీలిపోతుంటాయి. కనుక ఏం చేయాలి అనేది ఒక నిర్మాణాత్మకమైన సూచన తెలుసుకున్నా కనుక నేను కొద్దిగా టైం తీసుకుంటున్నా. నిర్మాణాత్మకమైన సూచన ఏంటంటే, ఒక పార్టీలో కూడా అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు, ఎమ్మెల్సీ అభ్యర్థులకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయినప్పుడు ఆ పార్టీ అనేక ప్రక్రియలు చేస్తుంది. ఆర్థిక విషయాలు, రకరకాల విషయాలు, అభిప్రాయాలు, అన్ని విషయాలు పరిశీలించి ఒక్క అభ్యర్థిని మాత్రం ఆ పార్టీ నిర్ణయిస్తుంది. ఇవాళ మనం బీసీలందరం కూడా ఒకటే కుటుంబం అనుకొని, ఒకటే పార్టీ అనుకొని, అందరూ వేరు పార్టీల నుంచి కాకుండా మేము ఒక్కడనే పోటీ చేయిస్తాం అని చెప్పేసి దానికోసం ఈ మధ్యలో అమెరికాలో అక్కడిక్కడ స్థానికంగా ఇంటర్నల్గా ఎన్నికలు జరుగుతాయి. అట్లా ఎన్నికలు జరుపుకొని మనం ఒక అభ్యర్థిని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందనేది నిర్మాణాత్మక సూచన. మీకు నచ్చిందా లేదా? నచ్చితే చప్పట్లు కొట్టండి. రెండో విషయం ఏంటంటే, తెగిస్తేనే విజయము, తెగిస్తేనే తీన్మార్. కాబట్టి తెగించకుండా మనకు విజయం సాధ్యం కానే కాదు. తెగించాలి, నమ్మకం పెట్టుకోవాలి. ఇవాళ మన తీన్మార్ అన్న అండలు ఉంటాడు మీకు. ఇవాళ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం జ్ఞానాన్ని ఇస్తుంది. మేము ఉద్యమకారులుగా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంతకంటే ఏం కావాలి? 3 రాళ్ళుంటే గిన్నె పొందుతుంది. కాబట్టి 3 రాళ్ళ మేము ఇక్కడ ఉన్నాం, సరిపోతుంది కదా. నాలాంటి ఉద్యమకారులు ఈ వేదిక మీద కూడా చాలా మంది ఉన్నారు, మా సోదరులు, పేరున చెప్పలేను. కానీ
కాబట్టి 3 రాళ్ళుంటే మనం గెలుస్తాం. సరే, అదే సమయంలో మరి జ్ఞానమిచ్చే అన్న, అండగుండే అన్న, నేను ప్రాణం పెట్టే అన్నగా ఇవాళ ఈ ఒకటి అనుకున్నాం, 42% ఇస్తుందా లేదా, చట్టబద్ధంగానా చట్టవిరుద్ధంగానా 19% ఎక్కువ ఇస్తుందా, ఎట్లా నన్ను ఎట్లా ఇచ్చినా ఇక్కడ ఎస్సీ ఎస్టీ మన మైనార్టీ సోదరులు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలలో బీసీలే ఒకసారి గెలవాలి. ఎందుకంటే ఇంతకాలం మనకు అవకాశం ఉండదు, వాళ్ళకి గెలిచిండు, ఒక్కసారి మనం గెలుద్దామని అన్ని సర్పంచ్ గ్రామాలన్నీ కూడా. ఎందుకంటే పల్లె నేలితేనే ఢిల్లీ నేలుతాం, పల్లెనే కోరుకుంటున్నాం, చిన్న విషయం, తర్వాత సంగతి ఢిల్లీ కాడికి వస్తాం. సోదరులారా, ఇవాళ నేనేమంటున్నా అంటే మీరు తెగించి పోరాడండి, తెగించి పోరాడిన వాళ్లకు అండ నిలవండి, ఒక్క అభ్యర్థిని మాత్రమే నిలబెట్టండి. ఒక్క అభ్యర్థి నిలబడి పోరాడితే ఎవరు గెలవలేరు. అదే సమయంలో మేము సర్పంచ్ ఎన్నికల కోసం, స్థానిక సంస్థల కోసం నిరాహార దీక్ష చేసినాం, గతంలో కూడా ప్రకటించినాం. 42% మాకు గనుక ఇవ్వకపోతే 42 మందిని మేము ఆమరణ దీక్ష చేస్తానన్నాము. ఇవాళ 42 మందిలా ఎవరెవరు సిద్ధంగా ఉంటారో ఎవరెవరు సిద్ధంగా ఉంటారో కానీ నేను సిద్ధంగా ఉంటా. మొన్నేదో పోరాడుతూ వచ్చింది మా చెల్లెలు కవితక్క, ఆమె కూడా సిద్ధంగా ఉంటే నేను చాలా ఆనందపడతా. సో మిత్రులారా, దేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతుంటే వాళ్ళని ఐక్యపరచడానికి గాంధీ ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. ఇవాళ మన బీసీలను ఐక్యం చేయడానికి గాంధీ ఆలోచన విధానంలోనే నేను ఆమరణ దీక్ష చేస్తా. కరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి నుంచే అది గనక మనం ఆమరణ దీక్ష చేస్తే గ్రామాన మనులందరికీ మేము ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మనులందరూ బీసీ సర్పంచులు గెలవడానికి సిద్ధపడతారు అనేది మీకు ధైర్యం ఇస్తూ మీరు తెగించాలని కోరుకుంటూ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా ధన్యవాదాలు. వేదిక క్షమాపణ.